హాయ్ అండి. ఇక్కడ వచ్చేసి గోబీ అయితే కోసుకుంటున్నానండి పకోడీ చేద్దామని. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక్కడ వచ్చేసి అయితే సండే కదా, పిల్లలు ఏమన్నా అడిగితే చేయాలా. హెల్త్ అయితే జర బాగలేదు, దగ్గు సర్దయిందండి, బాగా జ్వరం వచ్చినట్టుంది. నేనైతే ఇది గోబీ అయితే ఉడకపెట్టుకున్నానండి. దీంట్లో ఏమైనా బ్యాక్టీరియా ఉంటే కూడా వెళ్ళిపోతుంది. చిన్న చిన్న పురుగులు ఉంటాయి కదండి గోబీ పూల, ఉడకపెట్టుకొని చేసుకోవాలా. దాంట్లో 2 చెంచాలు కార్న్ఫ్లవరు వేసుకోవాలండి. ఇక మనకు హెల్త్ బాగలేకుండా మనం వంట పని అయితే చేసుకోవాలి కదా. ఇక్కడ వచ్చేసి అయితే కొంచెం పసుపు వేసుకున్నాను, కొద్దిగా కారం వేసుకోవాలండి, మనకు టేస్ట్కి సరిపోయేంత కారము. దాంట్లో కొద్దిగా చికెన్ మసాలా కూడా వేసుకోవాలా. ఉప్పు, కొంచెం అల్లం పేస్ట్ వేసుకోవాలండి, కరకరలాడుతుంది బాగా. దీంట్లో ఉంటే కొద్దిగా బియ్యం పిండి కూడా వేసుకోవచ్చు. నా దగ్గర అయితే బియ్యం పిండి లేదు, వేస్తలేనండి. దాంట్లో కొంచెం ఫుడ్ కలర్ కూడా వేసుకోవాలా. కొద్దిగా నీళ్ళు పోసుకొని కలుపుకోవాలండి. అంటే పొడి పొడిగానే ఉండాలా, ఇట్లా రొచ్చుగా చేయొద్దు. ఇది అందరికీ తెలిసింది కానీ నేను చెప్తున్నాను తెలియని వాళ్ళకి. ఇక్కడ వచ్చేసి అయితే పక్కకి మటన్ కర్రీ అయితే చేస్తున్నానండి. మటన్ కర్రీ అయితే ఎక్కిచ్చేసాను కుక్కర్లో. ఇక్కడ వచ్చి పకోడీలు అయితే వేసుకుంటున్నానండి. ఈ చలికి పొద్దుగాల పూట డ్యూటీకి వెళ్తున్నాను కదా, సర్ది జలుబు అయిపోయిందండి బాగా. దాంతోపాటు జ్వరం కూడా వచ్చేసింది. మనకి ఎంత హెల్త్ బాగా లేకున్నా మన వంట పని అయితే కంపల్సరీ అయితే చేసుకోవాలా. మనకి ఇంట్లో ఎవరైనా చేసేటోళ్ళు ఉంటే చాలా బాగుంటుంది. కానీ ఎవరు లేరు చేస్తానికి ఇంట్లో వంట, అందుకే నేనే చేసుకోవాలా కదండి, నేనే చేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి రెడ్గా బాగా కాల్చుకోవాలి, దీనికి కుర్కురే అయ్యేలాగా. చాలా బాగుంటుంది టేస్టీగా. మా ఇంట్లో పిల్లలు అయితే చికెన్ పకోడీ ఇదే చాలా ఇష్టంగా తింటారు. మటన్ కర్రీ అయితే అయిపోయింది, ఇంకా అన్నం అయితే చేసేది ఉందండి.